అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతి టీవీ. మరాఠా చిత్రం చావా సంచలనాలు సృష్టిస్తోంది. అత్యధిక కలెక్షన్లతో రికార్డుల మోత మోగిస్తోంది. అసలు మన స్టార్ హీరోలు ఒక చావా శంభాజీ పాత్రను కనీసం కలగనాలి. ఒక పక్క దక్షిణాది సినిమా ఇండియన్ సినిమాపై పూర్తి ఆధిక్యం ప్రదర్శిస్తున్న క్రమంలో బాలీవుడ్ కుదేలవుతున్నది వాస్తవం. గత కొన్నేళ్ల క్రితం వరకు భారతీయ సినిమా అంటేనే బాలీవుడ్ అని చెప్పుకునేవారు. అలాంటి తరుణంలోనే రొటీన్ రొట్టకొట్టుడు సినిమాలతో బాలీవుడ్ అవే సినిమాలను ప్రేక్షకులపై రుద్దుతూ వచ్చింది. ఈ క్రమంలోనే దక్షిణాది సినిమా కేవలం పాన్ ఇండియాగానే కాదు, రీజనల్ సినిమాలతోనే సత్తాను సాటింది. దీంతో కంట్రీ ఫోకస్ మొత్తం సౌత్ సినిమాలపై షిఫ్ట్ అయింది. రీసెంట్ గానే బాలీవుడ్ లెజెండరీ దర్శకుడు అనురాగ్ కశ్యప్ మాట్లాడుతూ బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళ్ లేదా మలయాళం ఇండస్ట్రీకి షిఫ్ట్ అయ్యే ఆలోచనలో ఉన్నట్టు కూడా ఆయన తెలిపాడు. ఒక పాన్ ఇండియా లెవెల్ మెగా రౌండ్ టేబుల్లోనూ టాలీవుడ్ ప్రొడ్యూసర్ నాగవంశీ బాలీవుడ్ పై చేసిన వ్యాఖ్యలు నానా రచ్చ చేసిన లాజికల్ గా అందులో నిజం ఉందన్నమాట వాస్తవం. షారుఖ్, సల్మాన్, అక్షయ్ లాంటి ఇలా పెద్ద పెద్ద స్టార్స్ కూడా బాలీవుడ్ రాతని మార్చలేకపోయారు. ఇలాంటి సమయంలో రిలీజ్ అయిన విక్కీ కౌశల్ చావా సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమా తిరిగి బాలీవుడ్ కు ఊపిరి పోసింది అంటున్నారు విశ్లేషకులు. ఛత్రపతి శివాజీ మహారాజ్ మరణం అనంతరం మొఘల్ సామ్రాజ్యాధిపతి ఔరంగజేబు తనకు పోటీ లేదని గర్వంతో విర్రవీగుతుండగా కథన రంగంలోకి అడుగు పెడతాడు శంభాజీ మహారాజ్. ఛత్రపతి శివాజీ తనయుడుగా స్వరాజ్యాన్ని స్థాపించడమే ధ్యేయంగా సింహంలా ముందుకు సాగే శంభాజీని ఎదిరించడానికి లక్షల మంది మొఘల్ సైన్యానికి చేత కాదు. అయితే సంగమేశ్వర్లో శంభాజీ మహారాజ్ అతి తక్కువ సైన్యంతో ఉన్నాడని తెలుసుకున్న మొఘలులు దొడ్డిదారిన అతన్ని బంధించడానికి ప్రయత్నిస్తారు. వేల మందిని ఒంటి చేత్తో ఎదిరించి చేతులు సంఖ్యలతో కట్టే వరకు పోరాడుతూనే ఉంటాడు శంభాజీ మహారాజ్. అనంతరం మొఘల్ సామ్రాజ్యాధిపతి ఔరంగజేబు చేతికి చిక్కిన శంభాజీని ఏ స్థాయిలో హింసించాడు, ఆ హింసను శంభాజీ మహారాజ్ ఎంత ధైర్యంగా భరించాడు అనేది ఈ యొక్క సినిమా ముగింపు. విక్కీ కౌశల్ ఈ సినిమాలో చూపిన నట విశ్వరూపానికి నేషనల్ అవార్డు కూడా తక్కువే అనిపిస్తుంది. ఒక పాత్రను ఎంతలా ఓన్ చేసుకుంటే ఈ స్థాయిలో జీవించగలడు చెప్పండి. ముఖ్యంగా చివరి 20 నిమిషాల్లో విక్కీ నటన కన్నీళ్లు పెట్టించడమే కాక మనస్సు లోతుల్లో బలమైన భావోద్వేగానికి మేలుకొలుపుతోంది. కళ్ళల్లో ధీరత్వమే కాదు, గొంతులో గంభీరతను కూడా అద్భుతంగా పండించాడు విక్కీ కౌశల్. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఏడుస్తూ బయటకు వస్తున్నారంటే విక్కీ యాక్టింగ్ వాళ్లకు ఏ రేంజ్ లో కనెక్ట్ అయిందో మనందరం అర్థం చేసుకోవచ్చు. చావా సినిమా గురించి విశ్లేషకులే కాదు, ఒక సాధారణ సగటు ప్రేక్షకుడిని ఈ సినిమా ఎలా ఉంది, ఈ సినిమా చూశారు కదా అని చెప్పి మీ యొక్క రియాక్షన్ ఏంటని అడిగాను ఒక ఆయన్ని. విక్కీ కౌశల్ ఒక నటుడిగా ఉన్నతంగా కనిపిస్తున్నాడు. పాత్రల ఎంపిక, వాటి కోసం తపస్సు చేయటం, మానసికంగా దైహికంగా తనను తాను ఆ పాత్రలోకి ప్రవేశించడం అంత సులువు కాదు. 4 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 164 కోట్లు అనేది పెద్ద ఫిగర్ కాకపోవచ్చు, కానీ ఇప్పటి బాలీవుడ్ ఈ యొక్క బ్యాడ్ డేస్ లో ఇది ఒక ఆశారేఖగా ఉద్భవించింది చావా సినిమా. ఓ సాదా సీదా మరాఠీ దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ ఇంత గొప్పగా ఓ సినిమా తీయగలడని అనుకోలేదు మొదట్లో. తోడుగా విక్కీ, రష్మిక మందానా, అక్షయ్, వీటన్నిటికి మించి ఔరంగజేబు కూతురు పాత్ర చేసిన డయానా పెంటి కూడా ఎక్సలెంట్. ఒక ఉరి, ఒక సర్దార్ ఉధమ్, ఒక శామ్ బహదూర్, ఇప్పుడు శంభాజీ మహారాజ్. అందుకే విక్కీ కౌశల్ ఈ తరానికి, ప్రత్యేకించి మహారాష్ట్ర మరాఠీలకు స్టార్ హీరో అయిపోయాడు. దిక్కుమాలిన స్మగ్లర్లు, ఫీలింగ్స్ వంటి వెగటు స్టెప్పులు కాదు, ఈ తరానికి దేశభక్తి, సైనికుల త్యాగాలు, సాహసాలు మనకు తెలియని చరిత్ర పాత్రల్ని ఎంపిక చేసుకొని మెప్పించటం అంత సులువు కాదు. కానీ విక్కీ ఆ ఫీట్ ఇప్పుడు సాధించాడు ఈ యొక్క చావా సినిమాతో. మన తలతిక్క పాత్రల సూపర్ హీరోయిజం పాత్రల్ని చేసే స్టార్ హీరోలు ఓసారి చావా చూడాలి. అసలు హీరోయిజం అంటే ఏంటో శంభాజీ పాత్ర చెబుతుంది మనకి.
క్రియేటివ్ ఫ్రీడమ్ అంటారు కానీ నిజానికి సంభాజీని ఔరంగజేబు పెట్టిన క్రూర హింసను దర్శకుడు యథాతథంగా చూపించలేకపోయాడని అంటాను నేను. అదే మన తెలుగు చరిత్ర సినిమాలు చూడండి, వక్రీకరణలు, తిక్క భాష్యాలు, చెత్త సమర్థనలు. అల్లూరికి కొమరం భీంకి ముడిపెడతారు ఒకరు, రామదాసును కబీర్ దాసును కలుపుతారు ఇంకొకరు. అంతెందుకు సైరా క్లైమాక్స్ కథనం చూడండి. దాంతోపాటు దేవుళ్లకు పిచ్చి పిచ్చి స్టెప్పులు డాన్సులు పెట్టే మన దర్శకుల గురించి ఇంకేం ఆశించగలం? మన దైవాంశ సంభూతులైన హీరోలు ఒక సంభాజీ పాత్రను కలగనాలి. ఈ పాత్రకు విక్కీ కౌశల్కు జాతీయ అవార్డు దక్కాలి. చివరకు 30 గంట విక్కీ విశ్వరూపం థియేటర్లో జై భవానీ, జై జగదాంబే, హరహర మహాదేవ అంటూ అనే ఉద్వేగ నినాదాలు ప్రేక్షకుల నుంచి వస్తాయి. అది ఒక నటుడి సక్సెస్ అంటే. నిజానికి చావా నిర్మాతలు ఓ తప్పు చేశారు. పాన్ ఇండియన్ సినిమా లాగా ఈ యొక్క సినిమాని రిలీజ్ చేయాల్సింది. ఎప్పటికైనా మించిపోయింది ఏం లేదు. ఓటీటీల్లో పలు భాషల్లో ఆడియోలు పెడతారేమో ఒకసారి చూద్దాం. కానీ ఇది అసలు సిసలైన నిజమైన థియేరిటికల్ ఎక్స్పీరియన్స్. థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అంటే భీకరమైన సౌండ్తో బాక్సులు పగిలిపోయే బీజియం కాదు. ప్రేక్షకులు కథతో కనెక్ట్ కావటం, ఆ ఎమోషన్ను వాళ్ళు అనుభవించటం. చూసాం కదా, యూత్ కూడా చావా సినిమా క్లైమాక్స్ చూసి ఏడుస్తున్న వీడియోలు. ఓ కథకు, ఓ నటనకు కనెక్ట్ కావటం అంటే అదే. అన్నిటినీ తేలిగ్గా తీసుకునే నేటి యువతరం కూడా చావా సినిమా చూసి ఏడవటం అంటే ఆ దర్శకుడికి ఇంకేం కావాలి? ఆ మధ్య తెలుగులో బలగం సినిమా కూడా అంతే ఏడిపించింది. అలా సాగిపోయింది ఆయన ఫ్లో. ఒక్కటి మాత్రం నాకు అనిపించింది, రామ్ చరణ్ మార్కెట్ను బట్టి చావా సినిమా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా పాన్ ఇండియన్ చిత్రంగా వచ్చి ఉన్నట్లయితే అన్ని భాషల్లో ప్రేక్షకులు చూసే అవకాశంతో పాటు వరల్డ్ వైడ్గా భారీ కలెక్షన్లు సాధించే అవకాశం ఉండేది. చూద్దాం, ఈ యొక్క సినిమాని మళ్ళీ రీమేక్ లాంటిది ఏమైనా చేసే అవకాశం ఉందా తెలుగులో? ఉంటే చేస్తే మాత్రం రామ్ చరణ్ చేస్తే బాగుంటుంది అనేది ఒక ఆలోచన ఉంది.